హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు చేసేసి మట్టి గణపయ్య అండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మనం నల్ల మట్టితో అయితే మట్టి గణపతిని అయితే చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయితే చూపిస్తాను, చూసేసేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేసేయండి. దానికి కావాల్సిన అన్నీ అయితే తీసేసుకున్నాను. పసుపు, కుంకుమ, వాటర్ ఒక గిన్నెతో అయితే తీసుకున్నాను అండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ల్యాక్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎట్లా చేయాలో చూసేసేయండి. చాలా బాగుండిపోతుంది వీడియో, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మట్టి అయితే ఇట్లా ఉంది కదండి, నల్ల మట్టి. దాంట్లో అయితే కొంచెం పసుపు, కుంకుమ అయితే వేసుకోవాలి. మనం గణపయ్యను చేస్తున్నాం కదా, అందుకని చెప్పి మంచిగా రావాలని చెప్పి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా అదంతా కలిసేలా మొత్తం కలిపేసుకుంటున్నాను. మెత్తగా ఉండాలండి మట్టి, అప్పుడే మనం ఎట్లా చేస్తే అట్లా వచ్చింది అవుట్ఫిట్. ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. దాని చుట్టూ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా ఆయిల్ అయితే పోసుకోవాలి. దాని అంతా రాసేసుకున్నాక మట్టి తీసుకోవాలండి. మన బేస్కి మనం బొమ్మ పెడతాం కదా, ఆ బేస్కి సరిపడా అయితే తీసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత సైజ్ అయితే తీసుకోవాలండి. మొత్తం అంతా ఒక లెవెల్గా అయితే ఒత్తేసుకోవాలి. వీడియోలో చూస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మొత్తం ఒత్తేసుకోవాలి. అంతా సరి చేసేసుకొని చుట్టూ సైడ్స్ అయితే చాక్తో అనేయాలండి, అంటే ఈజీగా అయితే వచ్చేసింది. చూడండి, ఈ విధంగా ఇట్లా బోర్లా పెట్టి కొడితే ఇట్లా అయితే వచ్చేసింది. దీన్ని అయితే మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద అయితే పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి కింద బేస్. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా అయితే చేశాను. కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీని మీద అయితే పుల్లతో కొంచెం కొంచెం గీట్లు అయితే పెట్టేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ షేప్లో అయితే చేసుకోవాలి. మట్టిని ఫస్ట్ అయితే చేసుకొని దానికి కూడా అటు ఇటు గీతలు పెట్టేసి దాన్ని అయితే మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అయితే చేసుకోవాలండి. స్పూన్ అయితే తీసుకోవాలి. స్పూన్కి కూడా కొంచెం ఆయిల్ అయితే రాసేసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది. ఇంకో చిన్న ఉండ తీసుకొని ఇప్పుడు మనం లెగ్స్ అయితే చేసుకోవాలండి. వినాయకుడి కాళ్ళు అయితే చూడండి, ఈ విధంగా స్పూన్ ఉంది కదా, దాంట్లో అయితే మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెండింటిని కూడా అట్లా చేసేసుకొని చుట్టూ అయితే అతికించుకోవాలండి. వీడియోలో చూస్తున్న విధంగా అయితే కొంచెం తడుపుకుంటూ అయితే ఇట్లా చేసి రెండు లెగ్స్ని అయితే ఈ విధంగా అతికించుకోవాలండి. కొంచెం తడి చేసుకుంటూ అట్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం పైకి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా రౌండ్గా వచ్చేలా అయితే చేసుకోవాలండి. వినాయకుడు పొట్ట ఇది వచ్చేసేసి ఇంకా పైన కూడా చేసుకోవాలి. ఇంకొంచెం అయితే బట్టనక తీసుకొని ఇట్లాగా రౌండ్ అయితే చేసుకొని దీన్ని అయితే ఇట్లా ఒత్తుకోవాలండి. ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. తడి చేసుకుంటూ చేసుకోవాలండి, అప్పుడైతే మనం ఆగిద్ది, లేకపోతే ఎక్కడికక్కడ విరిగిపోయిద్దండి. కొన్ని వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ అయితే మొత్తం కలిసేలాగా అయితే చేసుకోవాలి. కాళ్ళని, పొట్ట భాగాన్ని అంతా కూడా వీడియోలో చూస్తున్న విధంగా. ఇంకా పై భాగాన్ని, చెస్ట్ భాగాన్ని కూడా రౌండ్గా చేసుకొని అయితే పెట్టేసుకున్నానండి. దానిపైన తలకాయ ఒక బాల్లా చేసుకొని తలకాయ కూడా ఒక మనం ఇది ఉంటుంది కండి, అగ్గిపుల్ల గుచ్చి అయితే పెట్టుకుంటున్నాను. దానివల్ల సపోర్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే లోపల పుల్ల గుచ్చే చేసుకోవాలండి మనం మట్టితో వినాయకుడిని చేసుకుంటున్నప్పుడు, అట్లా అయితేనే బాగుంటుంది. వాటర్తో తడుపుకుంటూ మొత్తం చుట్టూ కూడా అంతా లెవెల్ కలిసేలాగైతే మట్టించుకుంటూ అయితే ఇట్లా చేస్తూ ఉండాలండి. ఇప్పుడైతే చేతులు పెట్టుకుంటున్నాను చూడండి. చక్కగా మట్టి గణపతిని మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మనసు పెట్టి చేయాలి కానీ గణపయ్య మంచిగా వస్తాడు. ఇప్పుడు చేతులు కూడా చేసేసుకుంటున్నాను చూడండి, ఏ విధంగా ఉంది. ఇప్పుడైతే తడుపుకుంటూ అయితే చేయాలండి. ఇగోండి, ఇట్లా ఉన్నాయన్నీ మొత్తం ఇట్లా అనుకుంటూ అయితే నీట్గా అయితే మంచి ఫినిషింగ్ వచ్చేదాకా చేసుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మట్టి అయితే తీసుకొని మనం వినాయకుడికి తొండం అయితే పెట్టుకోవాలండి. ఈ పై భాగం నుంచి అయితే సర్దుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే తొండం కూడా పెట్టేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ అయితే పెట్టాలి. ఇంకా తొండం కూడా అయితే పెట్టేసుకున్నాం. చెవులు కూడా పెట్టేసాను చూడండి. చెవులు కూడా అంతే, చిన్న చిన్న ఉండలు అయితే తీసుకొని అగ్గిపుల్ల అయితే గుచ్చుకోవాలండి. రెండు సైడ్లు అగ్గిపుల్ల గుచ్చుకొని పెట్టడం వల్ల సపోర్ట్ ఉంటుంది దానికి. చూడండి, వినాయకుడు అయితే ఏ విధంగా రెడీ అయ్యారో. ఇప్పుడు వినాయకుడికి అయితే కిరీటం కూడా పెట్టాలి. మనం పైన కిరీటం కూడా రెడీ చేసేస్తున్నాను.
ఫైనల్లీ మన వినాయకుడు అయితే రెడీ అయిపోయారండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. 4 చేతులు అయితే పెట్టేశాను. పక్కన ఎలకను కూడా అయితే తయారు చేసేసానండి. చూడండి ఎంత బాగుందో. పసుపు కుంకుమ కూడా పెట్టేశాను. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మట్టి గణపతిని ఈజీగా. నా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. గణపయ్య ఎట్లా ఉన్నాడు ఏంటనేది. ఇంకో గణపతిని కూడా రెడీ చేసేసానండి. ఏ గణపతి నచ్చాడో రెండిట్లో కామెంట్ చేసేసేయండి. నా వీడియో ఎట్లా అనిపించింది ఏంటి కామెంట్ చేసి, కొత్త వాళ్ళైతే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేసేసేయండి.